హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 32 సంవత్సరాల నుండి నిరంతరంగా ఈ యునాని వైద్యం చేసుకుంటూ ఉన్నాను. 32 సంవత్సరాల నుండి దాదాపు మగతనం లేని వాళ్ళల్లో ఒక పాజిటివిటీ నింపటం, ఒక భరోసా ఇవ్వటం, ఒక అభయం ఇవ్వటం, ఎన్నో సంసారాలు కూలిపోతున్న సంసారాలు కాపాడడం జరిగిందండి. ఎన్నో విడిపోతున్న జంటలకు కాపాడడం జరిగింది. ఎంతోమంది లైఫ్ను, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నాను అన్న మగవాళ్ళ లైఫ్లు కాపాడడం జరిగింది. నా మగతనం పోయిన సార్, నేను చచ్చిపోతాను సార్ అన్న మగవాళ్ళ జీవితాలు కాపాడవలసిన బాధ్యత దేవుడు మాకు ఇచ్చాడు. కాపాడమనే సంతృప్తి నాకు దక్కింది. అంగస్తంభన సమస్య, మీకు పుట్టుకతో అంగంలో గట్టితనం మగతనం ఉండి మధ్యలో మొత్తం అంగస్తంభన పోయినా, మగతనం పోయినా మళ్ళీ తిరిగి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. పుట్టుకతో మగాడై ఉండి మధ్యలో పూర్తి మగతనం పోయినా మళ్ళీ ఆ మగతనం తిరిగి వస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీలో ఎవరికైనా అంగంలో గట్టితనం తగ్గినా, సెక్స్లో టైమింగ్ తగ్గినా, మీ సెక్స్లో పర్ఫార్మెన్స్ తగ్గినా, మీకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చినా, మీకు సెక్స్లో కాన్ఫిడెన్స్ తగ్గినా నేనున్నాను. యునాని ఉంది. నేను ఇచ్చే అభయం ఏంటంటే, మా దగ్గర మోసం రవ్వంత గవ్వంత కూడా ఉండదు. యునానీలో ఏంటంటే ఒక్కసారి మందులు వాడితే మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. మీకు అందరికీ చెప్పేది ఒకటే, తాత్కాలికంగా ఇవాళ ట్యాబ్లెట్ వేసుకుంటే, అంగం లేసే మందులు వాడుకుంటే మీకు ఫ్యూచర్లో మాత్రం ఇబ్బందులు రాక తప్పవు. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మందులు కొన్ని రోజులు కోర్స్ చేస్తాను, దీంతో శాశ్వతంగా బయటపడతానా లేదని అడగండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, సార్ నాకు ఈ సమస్య ఒక్కసారి వచ్చింది, ఇది ఎన్నాళ్ళు 2 నెలల 3 నెలల 5 నెలల వాడుకుంటాను సార్, దీంతో బయట మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుందా ఉండదు అడగండి. జీతాంతం మందు వాడుకోవాల్సిన అవసరం ఉంటే అది ట్రీట్మెంటే కాదు. ఇంకోటి చెప్తున్నాను, సైడ్ ఎఫెక్ట్ ఉన్న మందులు, తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసే మందులు 3-4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రెసిస్టెంట్ అయిపోయి అంగం పర్మనెంట్గా లేకుండా పోతుంది. ఇది ఏ మందు పేరు తెలుసుకోలేదు, ఎవరి గురించి చెడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీకు దేవుడిచ్చిన జ్ఞానోదయంతో మీరు ఎక్కడ వాడుకోవాలి, ఎవరితో మందులు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది పేషెంట్ తెలవాలా. టెంపరీ ట్రీట్మెంట్ కావాలా, శాశ్వతమైన ట్రీట్మెంట్ కావాలా, ఈ సమస్యతో బయటపడాలా. జాగ్రత్తగా ఉండండి. కొందరు యునాని పేరు కూడా బద్నాం చేస్తున్నారు. యునాని మందుల్లో కూడా ఇంగ్లీష్ మందులు కలిపేసి ఇస్తున్నారు. తాత్కాలికంగా తినగానే అంగం లేచి పడుతుంది. మోసగాళ్ళు ఎక్కువైపోయారు, జాగ్రత్త అమ్మా. కొన్ని ఇంగ్లీష్ మందులు తీసుకొచ్చి నూరేసి పొడి చేసి జల్లెడ బట్టి ఆ పొడిని యునాని మందులలో కలిపి, ఆ పొడిలో కలిపి క్యాప్సల్ నింపి ఇవ్వటం, అది లేహాల్లో కలిపి ఇవ్వటం, అదే పవర్ వస్తుందని మీరు తాత్కాలికంగా అంగం లేస్తుందని తినటం, మందులు వాడుకోవటం, ఉన్న మగతనం కోల్పోవటం, ఆ శక్తి ఉన్న కామశక్తి పోగొట్టుకోవడం జరుగుతుంది. చాలామంది మోసగాళ్ళు మార్కెట్లో వచ్చేసారండి. మన శరీరాలతో ఆడుకుంటున్నారు, మన ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మనం పసిగట్టాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఎవరి దగ్గర మోసగాళ్ళు ఎవరు వీళ్ళు. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రీకం అంటే ఒక అమ్మాయితో మాట్లాడినా, ఆమె గురించి ఆలోచించిన, లేదా ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నా, లేదా ఆమె బొమ్మ చూసినా, లేదా ఆమెతో చాటింగ్ చేస్తున్నా, ఆమె ఆలోచన రాగానే 2-3 చుక్కలు వీరం అండర్వేర్లో లీకేజ్ అవ్వడం మొదలవుతుంది. అది ఎంత మనం అనీజీగా ఎట్లా ఉంటుందంటే, మనం మాట్లాడుతున్నాం, కింద నుంచి వీరం బయటకు 2-3 చుక్కలు అంగం అండర్వేర్లో తగులుతుంటుంది. అది వచ్చి కొంచెం స్టిమ్యులేషన్ అవ్వగానే వీరం 2-3 చుక్కలు బయటకు వస్తుంది. దానికే ప్రీకం అంటారు. ప్రీకం అంటే ఏంటిది? ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ చెప్తున్నాను. ప్రీకం అంటే మన వీర్యము మన బాడీలో ఎవరు తయారు చేస్తారు? 4 అవయవాలు ఉన్నాయండి, 4 ఆర్గన్స్, 4 గ్లాండ్స్ కలిసి ఈ మొత్తం వీర్యం, తెల్లటి వీర్యం వస్తుంది కదండి. 5 ml వరకు ఒకసారి మనం వీర్యం భార్యతో కలిస్తే, లేకుండా ఫస్ట్ ప్రియం చేస్తే 2 to 5 ml వీర్యము, ఆ చిక్కటి పదార్థం, తెల్లటి పదార్థం బయటకు వస్తుంది కదా. ఆ వీర్యము ఎవరు తయారు చేస్తారు మన బాడీలో అంటే, మన గోటీలు ఉంటాయి కదండి, ఆ గోటీలు వీర్యం తయారు చేయదండి. ఆ గోటీలు ఓన్లీ
కణాలు వీర్య కణాలే ఉత్పత్తి చేస్తాయి. వీర్య కణాలు టెస్టోస్టెరాన్ హార్మోనే ఉత్పత్తి చేస్తుంది. అది వీర్యం ఉత్పత్తి చెయ్యదు. కొంచెం ఆ వీర్య కణాలు బయటకు వస్తే అంటే పైకి వస్తే సెమినల్ వెజికల్స్ అని చిన్న 2 గ్రంథులు ఉంటాయి. ఒక 40% వీరము అది పిగ్మెంటేషన్ ఉంటుంది కదా వైట్, అది తయారు చేస్తుంది. చిన్నటి 2 గ్రంథులు కలిసి గ్లాండ్స్ కలిసి సెమినల్ వెజికల్స్ ఉంటాయి. అక్కడ ఒక 40% మన వీర్యం ఉత్పత్తి అవుతుంది. కొంచెం ఇంకా ముందుకు వెళ్తే ఒక 45-50% ప్రాస్టేట్ గ్లాండ్ మన తెల్లటి చిక్కటి వీర్యం తయారు చేస్తుంది. రెండోది ప్రాస్టేట్. ఫస్ట్ వీర్య కణాలు ఉత్పత్తి చేస్తుంది టెస్టికల్, తర్వాత సెమినల్ వెజికల్, మూడోది ప్రాస్టేట్ గ్లాండ్. తర్వాత కొంచెం కిందికి వస్తే చిన్నటి 2 గ్లాండ్స్ ఉంటాయి, కౌపర్ గ్లాండ్స్ అని. అది కూడా వీర్యంలో 10-15% అది కూడా భాగస్వామి. ఆ గ్లాండ్ కూడా వీర్యం ఉత్పత్తిలో భాగస్వామి. ఈ 4 గ్లాండ్స్ టెస్టికల్స్, సెమినల్ వెజికల్స్, ప్రాస్టేట్ గ్లాండ్, కౌపర్ గ్లాండ్, ఈ 4 గ్లాండ్ కలిసి 2 to 5 ml మన వీర్యం బయటకు వస్తుంది, అది ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇక్కడ ప్రీకమ్ అనేది ఓవర్ సీక్రేషన్, హైపర్ సీక్రేషన్, బల్బో యూరిథ్రల్ గ్లాండ్, ఈ అంగం వెనుక భాగంలో చిన్నటి 2 గ్రంథులు ఉంటాయి. అది ఏం చేస్తుందంటే ఆ మూత్రం ద్వారానికి, మగవాడి మూత్రం ద్వారం ఒకటే, ఇక్కడి నుంచే వీర్యం వస్తుంది, ఇక్కడి నుంచే మూత్రం వస్తుంది. ఈ స్త్రీలో అలా కాదు, మూత్రద్వారం వేరు ఉంటుంది, అంటే సంభోగం చేసే బర్త్ కెనాల్ అనే భాగం వేరే వేరే దారి ఉంటుంది. మగాళ్ళు ఒకటే దారి ఉంటుంది. వీర్యం ఎక్కడి నుంచి రావాలి, యూరిన్ ఎక్కడి నుంచి రావాలి. కాబట్టి దేవుడు ఇక్కడ అమర్చాడు 2 గ్రంథులు. ఎందుకంటే మనం సెక్స్ చేయకముందు, వీర్యం రాకముందు ఈ ద్వారంలో ఎప్పుడైనా మూత్రం పోసి ఉంటాం కదా, ర్యాష్ కెమికల్స్ ఉంటాయి, యాసిడ్ కెమికల్స్ ఉంటాయి. ఈ 2 గ్రంథులు ఏం చేస్తాయి, ఈ దారి నేచర్ని మారుస్తాయి, ఆల్కలైడ్ నేచర్గా మార్చేసి వీర్యం రాకముందు దానికి నున్నగా క్లీన్గా ఉంచుతాయి. ఆ దారికి ఈ కౌపర్ గ్లాండ్ సీక్రేషన్ అది ఎక్కువైపోవటం వల్ల, ఆ సీక్రేషన్ ఎక్కువైపోవటం వల్ల అమ్మాయితో మాట్లాడినా, అమ్మాయి గురించి ఊహించినా, చాటింగ్ చేస్తున్నా, పక్కనే కూర్చున్నా, కౌగిలించుకున్నా, ముట్టుకున్నా, పట్టుకున్నా 2-3 చుక్కలు అండర్వేర్లో వెళ్ళిపోతుంటుంది. అదే ప్రీకమ్. సెక్స్ సెంటర్లో ఎప్పుడు స్టిమ్యులేషన్ కలుగుతుందో ఇక్కడ కింద 2-3 చుక్కలు వెళ్ళిపోతుంది. అమ్మతో మాట్లాడితే రాదు, అమ్మాయితో మాట్లాడితే ఆలోచన వస్తుంది. సెక్స్ ఆలోచన రాగానే ఈ స్థితి వస్తుంది. దీనికి యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది. ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ ప్రీకమ్ అనే సమస్య మీకు ఉండబోదు. అస్సలు రమ్మన్నా కూడా మీ దరిదాపుల్లో రాకుండా ఒకసారి ట్రీట్మెంట్ చేసుకుంటే రాకుండా ఉంటుందండి. మీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, మీ వీర్యం మళ్ళీ చిక్కగా అవుతుంది, మళ్ళీ అక్కడ ఉన్న బల్బో యూరిథ్రల్ గ్లాండ్ కూడా బలపడతాయి, ఓవర్ సీక్రేషన్ ఆపేస్తాయి. చక్కటి పరిష్కారం, శాశ్వతంగా సమస్యతో మీరు బయటపడవచ్చు. యునాని మందులతోనూ సాధ్యమవుతుందండి. ప్రీకమ్కు ఏ సిస్టమ్ నేనైతే ఎక్కడ చూడలేదు, యునాని తప్ప. ప్రీకమ్ ఓవర్ సీక్రేషన్కు డబ్బాలు కొట్టుకోవట్లేదండి. డబ్బాలు కొట్టడం నాకు ఇష్టం. మీకు అనుమానం ఉంటే, మీకు సమస్య ఉంటే నాతో కలవండి. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం నేను ఈ కెమెరా ముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు సమస్య ఉంటే మాత్రం సంప్రదించి సమస్యతో బయటపడండి. లేదంటే మీకు దాంపత్య జీవితంలో ఇబ్బందులు తప్పవు. భార్య దగ్గర మీకు ఈ డబ్బులు ఎన్ని ఉన్నా మీ భార్య చూడదు, మీరు కోటీశ్వరులా చూడదు, మీ దగ్గర భోగభాగ్యాలు ఉన్నాయి చూడదు. మీరు ఆమెకు సుఖపెడుతున్నారా లేదా, సంతృప్తి పడుతున్నారా లేదా, మీ వల్ల ఆమెకు సంతానం కలుగుతుందా లేదా అనేది ఆమె చూస్తుంది, సమాజం కూడా చూస్తుంది. అయినా అన్నిటికన్నా ఎవరు చూస్తారో చూడదు పక్కన పెడితే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా, ఆత్మాభిమానం ఉంది కదండి. మన భార్యకు మనం సుఖపెట్టలేకపోతున్నప్పుడు మనం ఎందుకండి మన లైఫ్లో మనం సంపాదించేందుకు మనం కోట్ల డబ్బులు, లక్షల డబ్బులు, కోట్లు సంపాదిస్తాం, కానీ పడక సుఖం లేకపోతే జీవితంలో ఏం లేదు, అన్నీ శూన్యమే. కాబట్టి మీలో అంగస్తంభన సమస్య ఉన్నా, ప్రీకం సమస్య ఉన్నా, సెన్సిటివ్ పెన్ని సమస్య ఉన్నా, శీఘ్రాస్కనం అనే సమస్య ఉన్నా, సంతానలేమి సమస్య ఉన్నా, అలాగే సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పిస్, అంగం మీద పొక్కుళ్ళు రావటం, సిఫిలిస్, గనేరియా, ఇట్లాంటి వ్యాధులకు కూడా శాశ్వత నివారణ ట్రీట్మెంట్ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మీ అంగం వంకరైపోయినా, అంగంలో ఫ్రాక్చర్ అయిపోయినా, అంగం క్రాస్ పైరోనీ డిసీజ్ వచ్చేసిన, కర్వ్ వచ్చేసిన, యునానిలో సైడ్ ఎఫెక్ట్లో సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఉంటుంది. విన్నారు కదండి.
మీలో కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటే సిగ్గుపడకుండా బాధపడకుండా ఎలాంటి బిడియం చెందకుండా మీరు కళ్ళద్దాల కోసం డాక్టర్ దగ్గర వెళ్తారు కదా, కంటి డాక్టర్ దగ్గర, చెవుల కోసం మిషన్ కోసం చెవుల డాక్టర్ దగ్గర వెళ్తారు. అలాగే మా దగ్గరికి వచ్చి సార్ నాకు ఈ సమస్య ఉంది, సమస్యకు పరిష్కారం చెప్పండి సార్, నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి, బయటపడండి, అంతే తప్ప నామోషి ఏంటండి. అంగం కూడా మన శరీరంలో ఒక పార్టే కదా, దాంట్లో తప్పేంటి, దాంట్లో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? మన శరీరంలో కన్నీళ్ళ పాటు మన అంగం కూడా ఒక పార్టే కదా, దాంట్లో సిగ్గుపడాల్సిన బాధపడాల్సిన సమాజంలో తలెత్తకుండా ఏం సమస్యలు. శరీరంలో ప్రతి పార్ట్కు సమస్య ఉంటుంది. చేయి కూడా పక్షవాతం పడిపోతుంది, కనిపించకపోవచ్చు, చేయితో వినిపించకపోవచ్చు, కాలు చిప్పలు అంటే మోకాలు నొప్పులు ఉండడం చిప్పలు మార్చుకోవచ్చు. కానీ అంగంలో లోపాలు వస్తే, లోపం ఉంటే, దోషం ఉంటే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇది సోలో బతుకు. మీ కన్ను పాడైనా, మీ కన్ను కనిపించకపోయినా మీ సోలో, మీరు ఒక్కడే బాధపడతారు. మీ చేయి లేకపోయినా మీరు ఒక్కరే బాధపడతారు, మీ కాలు లేకపోయినా. కానీ మీ అంగం సరిగా లేవకపోతే, స్తంభించకపోతే ఆ బాధ మీరు పడతారు. మీ భార్య సుఖపడకుండా, ఆమెకు సంతానం కలగకుండా ఆమె కూడా బాధపడుతుంటుంది. సమాజం ఒత్తిడి కూడా ఉంటుంది. మీ పిల్లల్ని పుట్టలేదు కదా, పెళ్లి చేసుకున్నారు కదా, ఏమైంది కదా, మాటికి ప్రశ్నలు తలెత్తుంటాయి. కాబట్టి మీలో అంగస్తమన సమస్య, సంతానం లేని సమస్య, అలాగే అంగం సైజ్ పాడైపోయినా, షేప్ పాడైపోయినా, చక్కగా ఉన్న వంకర అయిపోయినా, ఇవన్నిటికీ శాశ్వత నివారణ ఉంటుందండి. విన్నారు కదండి. మీలో ఎవరికి ఇట్లాంటి సమస్యలు ఉంటే మీరు ఎక్కడున్నా నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు. డౌట్లు ఉన్నవాళ్ళు డౌట్లు తీర్చుకోవచ్చు, అనుమానాలు తీర్చుకోవచ్చు. ట్రీట్మెంట్ అవసరం అనుకునే వాళ్ళు నాతో దగ్గర వచ్చి నాకు కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో శాశ్వతంగా మళ్ళీ రాకుండా బయటపడవచ్చు. మళ్ళీ ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వృద్ధాప్యంలో వస్తారు మీరు, అప్పటి వరకు రారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే మన ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి హస్తప్రయోగం బాగా చేసుకొని లేనిపోని చెడు వ్యసనాలకు బానిసై మన మగతనం మొత్తం కోల్పోయాం, పోగొట్టుకున్నాం. మనం దేవుడిచ్చిన వరమంతా పాడు చేసుకొని, దోషమంతా పైన చేసుకొని వచ్చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యతో బయటపడతారు. ఇది యునాని మీకు ఇచ్చే అభయం ఇది. మీరు భయపడకండి. యునాని ఇచ్చే అభయం వల్ల మీ భయం పోతుంది, మీ సమస్య పోతుంది. విన్నారు కదండి. మీలో మీ శారీరకంగా అంగంలో ప్రాబ్లం ఉంటే నాకు కలవండి. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటివరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.